ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే తౌబా చేసుకోవాలి. తౌబా చాలా ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తౌబా చాలా అవసరం. ఈ రోజున మనం ఎలాంటి పాపాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నామంటే, ఈ ఫోన్ వచ్చింది కదండి, ఫోన్ వచ్చిన తర్వాత యువతను ఎక్కువగా నాశనం చేసింది ఫోన్ ద్వారా పాపాలే. ఫోన్ ద్వారా పాపాలు. మెంటల్ వచ్చేస్తుందండి. ఒకసారి వీడియో ఎడిట్ చేస్తుంటా కదా, నేను ఫోన్లో చేస్తుంటాను కదండి, కొన్ని యాడ్స్ వస్తుంటే భయమే హత్తుంటుంది. ఆ యాడ్స్ ఎలా వస్తున్నాయో కూడా అర్థం కాదు. ఏంటి, నేను ఇంకా యాప్లు కొనుక్కున్నాను, అప్లికేషన్స్ ఉంటాయి కదా, 3600 ఎంతో టైం మాస్టర్ నేను కొనుక్కునే చేసుకుంటాను అల్లది వల్ల. అయినప్పటికీ కొన్ని యాడ్స్ ఎలా వస్తాయంటే మన ఈమాన్ పాడు చేసే యాప్స్ వస్తుంటాయి, సారీ యాడ్స్ అలా వస్తుంటాయి. ఒకసారి ఇన్షాట్ కొన్నదే నేను కొనుక్కుంటే ఏం చేయట్లా, అయినప్పటికీ కూడా కొన్ని యాడ్స్ ఎలా వస్తాయంటే మన ఈమాన్ నాశనం చేస్తాయి. అలా వస్తుంటాయి ఆడవాళ్ళు ఫోటోలు కట్ట, ఆడవాళ్ళు వీడియోలు కట్ట. అందుకోసం ఏంటంటే తౌబా ఎక్కువగా చేస్తుండాలి. ఎక్కువగా ప్రతిరోజు కూడా తౌబా చేసుకుంటూ ఉండండి. అల్లాహ్తో క్షమాపణ అడుగుతూ ఉండండి. క్షమాపణ ద్వారా ఏమవుతామంటే అల్లాహ్కి ఇంకా దగ్గర అయిపోతాం. క్షమాపణ ఎప్పుడు అడుగుతాం చెప్పండి? క్షమాపణ ఎప్పుడు అడుగుతాం? క్షమాపణ ఎప్పుడు అడుగుతాం తెలుసా? మనం చేసింది పాపం అని తెలిస్తే అడుగుతాం. మనం చేసింది పాపం అని మనకు అర్థమైతే అడుగుతాం. మనం చేసింది పాపం అనుకుంటా కదా. ఇప్పుడు ఒక అమ్మాయి అశ్లీలంగా కనబడింది, వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, వల్ల నా పాపాలు క్షమించు అని చెప్పి వెంటనే చదివితే ఓకే, అల్హమ్దులిల్లాహ్, సేవ్ అయ్యాం మనం. అవి చూసి కూడా మనం అసలు చదవట్లేదంటే ఈమాన్ ఇన్నాళ్ళు ఇలా రేంజ్లో ఉంది. అయిపోయింది, ఇంకా ఏం లేదు. ఒక అమ్మాయిని చూసి అస్తగ్ఫిరుల్లాహ్ చదవకుండా స్కాన్ చేస్తా ఉన్నామంటే ఈమాన్ ఇన్నాళ్ళు ఇలా రేంజ్లో ఉన్నట్టే, అయిపోయినట్టే. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే ఎక్కువగా తౌబా, అస్తగ్ఫిరుల్లాహ్, వల్ల మా పాపాలు క్షమించు, వల్ల మా పాపాలు క్షమించు, అస్తగ్ఫిరుల్లాహ్, తౌబా ఎక్కువగా చేస్తూ ఉండండి. అల్లాహ్తో క్షమాపణ అడుగుతూ ఉండండి. ఒకటి, మనం ఈ యొక్క నెలలో ఈ రాత్రుల్లో అల్లాహ్తో ఎక్కువగా క్షమాపణ అడగడం. రెండవది, రాబోయేటువంటి రోజుల్లో పాపాల నుంచి రక్షణ కూడా అల్లాహ్తో అడగడం చాలా ముఖ్యం. ఈ రోజున ఈ ఉమ్మత నాశనం అయిపోవడానికి మన పాపాలు ఎక్కువైపోయి నాశనం అయిపోతున్నాం. మనం పాపాల కారణంగానే నాశనం అయిపోతున్నాం మనం. మరి పాపాల నుంచి రక్షించుకోవాలంటే 5 పూట నమాజ్. ఇన్న స్సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నిశ్చయముగా నమాజ్ మనిషిని అశ్లీలమైనటువంటి పాపాల నుంచి రక్షిస్తుంది. ఏం రక్షిస్తుంది భయ్? నమాజ్. చేద్దామా ఇన్షాల్లా? రంజాన్లోనే చేద్దామా? ఈ 10 రోజులు కాదు, రంజాన్ తరువాత కూడా ఇన్షాల్లా 5 పూట నమాజ్ చదివేటువంటి సంకల్పం చేస్తే ఇన్షాల్లా మనం పాపాల నుంచి రక్షించబడతాం. ఒకటి. రెండవది, అల్లాహకి దగ్గరగా ఉంటాం. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పే అటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ముక్తసర్ దువా చేసుకుందామా? వెళ్ళిపోతారా? ఎక్కువసేపు వద్దులే, కొద్దిగా దువా చేద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా లకల్ హమ్దు కమా అంత అహ్లుహు ఫసల్లి వసల్లిం అలా సయ్యిదినా ముహమ్మదిన్ కమా అంత అహ్లుహు వఫఅల్ బినా మా అంత అహ్లుహు ఫఇన్నక అహ్లుత్ తఖ్వా వ అహ్లుల్ మగ్ఫిరా. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. ألف لام ميم. الله لا إله إلا هو الحي القيوم أحدا صمدا لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. الله మా ఘోర పాపాలు మన్నించు, Allah మా సమస్త దోషాలు క్షమించు, Allah నిన్ను ఇష్టపెట్టుకునే జీవితం ప్రసాదించు, Allah నిన్ను ఆనందింపజేసుకునే జీవితం ప్రసాదించు, Allah మేము ఎలా జీవిస్తే నువ్వు మాతో రాజీ అవుతావో అలా జీవితాలు గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. Allah మా గడిచిపోయిన జీవితంలో చేసిన మేము పెద్ద పాపాలు చిన్న పాపాలు నీ దయా కరుణతో క్షమించు. Allah రాబోయే జీవితంలో Allah పాపాలకు దూరంగా ఉండి మంచి పనులు చేస్తూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. Allah 5 పూట నమాజును స్థిరపరిచే భాగ్యాన్ని ప్రసాదించు. ఇక్కడ ఎన్ని మాటలైతే మేము చెప్పామో విన్నామో అవన్నీ మా జీవితాలలో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. Allah శైతాన్ యొక్క చెడు ఆలోచనల నుంచి రక్షించు, దురాత్మ యొక్క చెడు కోరికల నుంచి రక్షించు. Allah ఫలస్తీనా ముస్లింని రక్షించు, Allah గాజా ముస్లింని రక్షించు. Allah రాబోయే కాలంలో మా యొక్క దేశంలో ఏ పరిస్థితులు నెలకొంటాయో మాకు తెలియదు. Allah కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని కష్టపెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. Allah వాళ్ళ కుట్రలన్నీ కూడా వ్యర్థమయ్యే భాగ్యం ప్రసాదించు, అవన్నీ నాశనమయ్యే భాగ్యం ప్రసాదించు. Allah మేమందరం కూడా నీ యొక్క ఆరాధన ప్రశాంతంగా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు, నేను ఇష్టపెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించు. Allah మా చనిపోయిన పూర్వీకుల పాపాలు క్షమించు. Allah బ్రతికున్న మా పెద్దలు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు. Allah మేమే మంచి పని చేసినా నీ సంతోషం కోసం చేసే భాగ్యం ప్రసాదించు. ప్రదర్శన బుద్ధి నుంచి గర్వం అనే పాపాల నుంచి మమ్మల్ని రక్షించు. Allah మా అందరికీ కూడా విశ్వాసంతో నువ్వు మాతో సంతోషంగా ఉన్న స్థితిలో మృత్యు ప్రసాదించు. Allah మా యొక్క జీవితాలలో ఎవరికైతే కష్టాల్లో బాధల్లో రోగాల్లో ఇబ్బందుల్లో
ఎవరు సమస్యలో ఉన్నారో వాళ్ళు కష్టాలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు, సమస్య నుంచి బయటకు వచ్చే భాగ్యం ప్రసాదించు. ఎవరికైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో వాళ్ళకి మంచి జోడీలు కుదిరే భాగ్యం ప్రసాదించు. ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో వాళ్ళకి పుణ్యాత్ములైన దీన్దార్ సంతానం కలిగే భాగ్యం ప్రసాదించు. ఏ లోపం లేనటువంటి బిడ్డలు కలిగే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా యువతి యువకులను, యవ్వనస్తులను ఎలా ఘోరమైన పాపాల నుంచి రక్షించు. ఎలా మా యొక్క బిడ్డల ద్వారా మా గౌరవాలు భంగం అవ్వకుండా రక్షించు. మేము కూడా నీకు, నీ ప్రవక్తకి విరుద్ధమైన పనులు చేయకుండా మమ్మల్ని కాపాడు. ఎలా మా యొక్క జీవితాల్లో 5 పూటలు నమాజ్ స్థిరపరిచే భాగ్యం ప్రసాదించు. ఎలా అప్పులు పాలవకుండా మమ్మల్ని రక్షించు. మా యొక్క సంపాదనలో బరకతను ప్రసాదించు. హరాం యొక్క తిండి నుంచి రక్షించు. హరాం యొక్క ఆలోచన నుంచి రక్షించు. ఎలా మా యొక్క దుఆ నీ యొక్క దయా కరుణతో అంగీకరించు. జజల్లాహు అన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిరహ్మతిక యా రహ్మర్ రహీమ్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహి వబిహమ్దిహి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972, అర్షద్ అహ్మద్ భాయ్ నెంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.